స్టాక్ మొత్తం వచ్చేసినట్టేగా? వీరు బ్యాలెన్స్ ఇంకేం లేదు కదా? చూసాను. ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి? వీసా రాలేదు అత్తయ్య గారు. వీసా రాకపోవడం ఏంటి? గంగ పాస్పోర్ట్ అయితే రికమెండేషన్ మీద చేయించాం, కానీ వీసా రావడమే కష్టమైంది. కొంచెం టైం పడుతుంది అంటున్నారు అత్తయ్య గారు. వీళ్ళని ఇక్కడే ఉండనిస్తే మళ్ళీ బాక్సింగ్ అంటారు. ఇక్కడి నుంచి కొన్ని రోజులు దూరంగా పంపించేయాలి. పర్లేదులే, వీసా వచ్చిన తర్వాతే బయలుదేరతారు. ఏం అక్కర్లేదు. అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి పర్మిషన్ ప్రాబ్లం కానీ గోవాకి వెళ్ళడానికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. వెంటనే బయలుదేరి గోవాకి వెళ్ళండి. చూడబోతే రుద్రబాబుకి అంత కన్వీనియంట్గా ఉన్నట్టు అనిపించట్లేదు. బావా, నీకేమైనా వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నా ప్లాన్స్ ఏంటో తెలిస్తే నీ ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేద్దామనే బావా? అలా అంటున్నావేంటి బావా? నీ కన్నింగ్ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు. ఏం లేదు వీరు, నీకు చాలా పనులుంటాయి కదా. నా ప్లాన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ టైం వేస్ట్ అయ్యి నీ ప్లాన్స్ పాడైపోతాయేమో అన్న ఆవేదన. నో ప్రాబ్లం బావా, నేను మేనేజ్ చేసుకుంటానులే. నువ్వు అన్ని విషయాలు చాలా బాగా మేనేజ్ చేస్తావని నాకు తెలుసు వీరు. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. ఐ హ్యావ్ మై ప్లాన్స్. ఐ కెన్ మేనేజ్ బావా. యు జస్ట్ రిలాక్స్. అన్నయ్య చాలరా, అయినా గోవాకి వెళ్ళి బట్టలేసుకొని తిరుగుతారా ఏంటి? అది కూడా కరెక్టేగా. ప్రీతి, ఈ చీరలు సరిపోతాయా ఇంకా పెట్టుకోవాలా? 2 పట్టు చీరలు కూడా పెట్టుకోవద్దునా? మడి కట్టుకుని పూజ చేద్దు గాని. అవునవును, గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. హా? అలా అరిచారేంటి? గోవాలో గుళ్ళుండవా? ఉంటుంది. వెళ్ళి ప్రసాదాలు తిని భజనలు చేసుకో. పాపం, తనకి తెలియదు కదా. గంగా, అక్కడ మోడర్న్ డ్రెస్సులే దొరుకుతాయి, అవే వేసుకోవచ్చు. శారీస్ తక్కువగా తీసుకెళ్ళావు. అయ్యో, మోడర్న్ డ్రెస్లు నాకు అలవాట్లేదక్కా. లేకపోయినా అలవాటు చేసుకో. అసలు అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో, అయితే నేను అస్సలు వెళ్ళను. అయితే ఉండు, పారుక్ కాల్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్తా. ఎందుకు? అన్నయ్యతో పాటు హనీమూన్కి వెళ్ళడానికి. వంశీ, మరి నువ్వు వెళ్ళనంటే ఎవరు వెళ్తారు? గంగా, అక్కడ చాలా సరదాగా ఉంటుంది. భార్య భర్తలన్నాక కాస్త లోన్లీ టైం స్పెండ్ చేయాలి. అప్పుడే ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఏం లోన్లీ టైమింగో ఏమో. అక్కడికి వెళ్ళాక కూడా రన్నింగు, ఎక్సర్సైజు, బాక్సింగు చేయిస్తారేమో నా మొగుడు. అందరూ నేను గంగని గోవాకి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు, కానీ తనని నేను బాక్సింగ్ పర్పస్ మీద తీసుకెళ్తున్నాను. రుద్రప్రతాప్ భార్యగా కంటే కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. అలా ఉండాలి అంటే తనని బాక్సింగ్ ఛాంపియన్ చేయాలి.